ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై ఈ భేటీలో అయితే చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చేలోపు ఐఆర్ఇచ్చే యోజనపై చర్చ జరగబోతోంది. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డిఎస్సి నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై చర్చ, పరిశీలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ పరిస్థితి బట్టి ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకుంటారు. ఇక జిల్లా పర్యటనలు, పొత్తులు, ఎత్తులపై మంత్రులతో చర్చించబోతున్నారు. ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో ఏ అంశాల గురించి రుణమాఫీతో పాటు చర్చిస్తాను అని అనుకోవచ్చు అంటారు? అంటే మొదటి నెల 31న జరిగే సమావేశంలో ప్రధానంగా డిఎస్సి పోస్టులకు సంబంధించి, అంటే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడం, కేబినెట్ నిర్ణయం తీసుకోవడం ఒకటి. రెండు, అసెంబ్లీ సమావేశాలు, అంటే వచ్చే నెలలో రెండో వారంలో కానీ లేకపోతే 5-6 తారీఖుల తర్వాత దాటిన తర్వాత కానీ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి 2024 ఏప్రిల్ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్, అంటే ఈ 3 నెలలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ఎలక్షన్స్ తర్వాత ప్రవేశపెడతారనమాట. దానికి సంబంధించి అసెంబ్లీ ఎప్పుడు పెట్టాలి ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇక రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అది ఎంత పర్సెంట్ చేయాలి, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ మీద నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి కోఆపరేట్ చేసిన ఉందో లేదో ఈ అంశాలన్నీ కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా యాక్చువల్గా టీడీపీ హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చర్చలు జరుపుతుంది. పొలిటికల్ యాంగిల్లో ఒక పార్టీ ఇచ్చిన అంశానికి సంబంధించి మనం తీసుకుంటే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాని మీద నిర్ణయం తీసుకుంటారు. రైతు రుణమాఫీ గురించి మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ అంశాలు ఉంటాయి. ఇక రాజకీయ పరంగా మంత్రులు సంక్షేమ పథకాలు జనంలోకి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా జిల్లా పర్యటనలు, సీఎం భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, వీటన్నిటి మీద కూడా కేబినెట్ సమావేశం తర్వాత చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొదలు అండ్ ఎన్నికల మేనిఫెస్టో గురించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం ఏ విధంగా చూడొచ్చుంటారు ప్రసన్న? అంటే ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకే ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండాలి ఏంటి అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. దానికోసం కమిటీ కూడా ఏర్పాటైంది. కేబినెట్ లో ఏంటంటే గత మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు చేశాం కాబట్టి వచ్చే మేనిఫెస్టో కూడా ఏ రకంగా ఉండాలి, ఏ అంశాలు ప్రవేశపెట్టాలి, హామీల విషయంలో ఎక్కువ కాకుండా సింపుల్ గా 1 పేజీ 1.5 పేజీకి పరిమితమైన మేనిఫెస్టో మీద ఎలాంటి దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు, ఇప్పుడు అవుతున్న పథకాలు కొనసాగిస్తూనే అవసరమైతే 1-2 కొత్త వాటి మీద దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది మేనిఫెస్టోకి సంబంధించి. అండ్ ప్రసన్న, అసెంబ్లీ సమావేశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే సమావేశాలకు సంబంధించి ఏ ప్రధాన అంశాలను చర్చించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే అసెంబ్లీ సమావేశాలు బహుశా ఇందాక మనం అనుకున్నట్టు ఫిబ్రవరి 1st వీక్ లో కానీ 2nd వీక్ లో కానీ జరుగుతాయి. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి, ఇప్పుడు రేపు 1వ తారీఖు సెంట్రల్ బడ్జెట్ ఉంది, ఫిబ్రవరి 1వ తారీఖు. ఆ బడ్జెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఏ అంశాలు ఉండాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉన్న కొన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే బడ్జెట్ రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎలక్షన్ ఏదైనా కూడా దానికి సంబంధించి కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎప్పుడు జరగాలి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఈ విషయాలన్నీ కూడా కేబినెట్ లో చర్చించే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే జిల్లా పర్యటనలు అంటే కొత్తగా ఎటువంటి కార్యక్రమాన్ని రూపొందించబోతున్నారు కేబినెట్ భేటీ తర్వాత ఏమనుకోవచ్చు అంటారు? అంటే సీఎం నిన్న భీముల్లో బహిరంగ సభ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి రాబోయే రోజుల్లో కోస్తా జిల్లాల్లో ఒకటి, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో ఒకటి, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఒకటి, ఫిబ్రవరి 10వ తారీఖు అంటే యాక్చువల్గా అసెంబ్లీ సమావేశాలు జరిగే లోపు బహిరంగ సభలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి సీఎం టూర్లు, మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉండాలి, జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు ఏ రకంగా కోఆపరేట్ చేయాలి, దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా మంత్రుల పాత్ర ఏ రకంగా ఉండబోతోంది. టీడీపీ జనసేన కూటమి ఒకవైపు ఉంది, షర్మిల కాంగ్రెస్ ఒకవైపు ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ పరంగా, రాజకీయ పరంగా కూడా జనంలో తిరగడానికి మంత్రులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఒక యాంగిల్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు.
31వ తారీఖు క్యాబినెట్ లో. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.